వీధి కుక్కల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వీధి కుక్కల లెక్కింపు కోసం ఉపాధ్యాయులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని ఢిల్లీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమేంటి? ఇది టీచర్లపై అదనపు భారం కాదా? ఢిల్లీలో వేది కుక్కల సమస్య రోజురోజుకి తీవ్రతరమవుతోంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఉదయం వాకింగ్ కు వెళ్లే వృద్ధులు వీధి కుక్కల దాడులతో భయాందోళన చెందుతున్నారు. ఢిల్లీలో అసలు ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి అనే ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. అందుకే సుప్రీంకోర్టు అసలు కుక్కల లెక్క తీయండని ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు ఇప్పుడు ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీధి కుక్కల లెక్కింపుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన సూచనలు కూడా చేశారు. ప్రతి జిల్లాలో టీచర్ నోడల్ ఆఫీసర్లు ఆయా వార్డులు, కాలనీల్లో ఉన్న కుక్కలను లెక్కించాలి. వీధి కుక్కల సంఖ్యతో పాటు చిన్న, పెద్ద కుక్కల వివరాలు, అగ్రెసివ్ డాగ్ సమాచారం, దాడుల కేసులపై డేటా, ఇవన్నీ సేకరించి మున్సిపల్ అధికారులకు ఉపాధ్యాయులు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాము బోధన కోసం నియమితులం అయ్యామని, ఇప్పటికే ఎన్నికల విధులు, సర్వేలు, ఇతర ప్రభుత్వ పనులతో అలసిపోయామని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వీధి కుక్కల లెక్కింపు సమయంలో ఉపాధ్యాయుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? కుక్కల లెక్కింపు సమయంలో దాడి జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయుల ప్రశ్నలను పట్టించుకోవడం లేదు. ఇది శాశ్వత పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయమని, యానిమల్ బర్డ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను బలోపేతం చేయటమే కాకుండా స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి కూడా ఈ డేటా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. ప్రతిపక్షాలు ఉపాధ్యాయులను అన్ని శాఖల పనులకు వాడుకోవటం తగదని విమర్శలు గుప్పిస్తున్నాయి. కుక్కల లెక్కలు ఉపాధ్యాయుల పని కాదని, ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత బోధన అని అంటున్నారు. ఇటువంటి పనుల కోసం మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయని, వెటర్నరీ సిబ్బంది కూడా ఉన్నారని, అటువంటప్పుడు ఇతర శాఖలపై భారం ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు. కుక్కల సమస్య ఎన్నో ఏళ్లుగా సమస్య ఉన్నా ప్రభుత్వాలు పరిష్కారం చూపలేదని, ఇప్పుడు ఉపాధ్యాయులపై నెట్టివేయడం అంటే అసలు సమస్యను పక్కదారి పట్టించడమేనన్నది ప్రతిపక్షాల వాదన. ప్రభుత్వం మాత్రం ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని, వీధి కుక్కల దాడులతో పిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. సరైన గణాంకాలు లేకుండా పరిష్కారం సాధ్యం కాదని, కుక్కల గణన లేకుండా పాలసీ తీసుకోవడం కష్టమవుతుందని చెబుతున్నారు. ఉపాధ్యాయులే సరైన నెట్వర్క్ అని, ప్రతి కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుంటారని, స్థానిక పరిస్థితులపై వారికి అవగాహన ఉంటుందని, ప్రభుత్వ వ్యవస్థలో నమ్మకమైన మానవ వనరులు వారేనని అధికారులు భావిస్తున్నారు. ఇది శాశ్వత నియామకం కాదని, కొద్ది రోజుల సర్వే మాత్రమేనని, దీని ద్వారా దీర్ఘకాలిక సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.